ఓం మహా స్టార్ట్ ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి. ఈ రెండింటినీ గమనించుకోవాలి. సో లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి, అది సెకండరీ ఆప్షన్. సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి డబుల్ ట్రాన్సిట్ అనేది దశమం మీద ఉంది కాబట్టి వృత్తిపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. టీచింగ్స్, బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్, లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి విషయం. కొత్త ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ఎదుగుదలకి చాలా బాగుండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరియు ఇక్కడ సహజంగానే ఈ గురువు కూడా ఎప్పుడైతే 4వ స్థానంలో చతుర్థ భావంలో ఉన్నాడో కన్స్ట్రక్షన్స్ చేయడానికి, కొత్తగా గృహము, వాహనం తీసుకోవడానికి కూడా అనుకూలిస్తుంది. అయితే ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే సంతానం ఎప్పటి నుంచో వాళ్ళు లోన్స్ కోసం ఏదైనా ట్రై చేస్తూ ఉంటారు, అటువంటి వాటికి కూడా యోగిస్తుంది చెప్పాలంటే. అదేవిధంగా మీ యొక్క తండ్రి గారికి గతంలో ఏదైనా ఉద్యోగ విషయంలో కొంత ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి, వాళ్ళు జీతం పెంచుతా అన్నారు, అటువంటి వాటికి దశమ స్థానం అనేటువంటిది తండ్రి యొక్క కుటుంబ స్థానము, తండ్రి యొక్క ఆదాయ స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అంశంలో మీ తండ్రి గారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కూడా ఇస్తుంది మీనలగ్నం వారికి. అయితే సర్వసాధారణంగా మీనలగ్నంలో ఎవరైనా జన్మించారు అంటే వారికి వాళ్ళ లైఫ్ అంతా కూడా తండ్రితో ముడిపడి ఉంటుందండి. మీరు గమనించండి, ఎనీ మీనలగ్న జాతకము తండ్రితోనే కంప్లీట్ వాళ్ళ లైఫ్. అంటే అందరికీ తండ్రితో ఉంటుందంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఎలా అంటే మీరు బొమ్మరిల్లు మూవీ చూడండి, అందులో అంటాడు హీరో, అంతా నువ్వే చేసావు నాన్న. అంటే ఏమిటి, వీళ్ళకి కష్టం వచ్చినా తండ్రి వల్లే, నష్టం వచ్చినా తండ్రి వల్లే, చక్కటి లైఫ్ వీళ్ళకి సరిదిద్దుకున్నా తండ్రి వల్లే. వీళ్ళు ఒకానొక టైంలో ఫ్రస్ట్రేట్ అయిపోయిన ఏదో నిరూపించుకోవాలి అనేటువంటి ఒక సంఘటన జరిగినా తండ్రి వల్లే. వీళ్ళు ఎక్కువ ఎమోషన్ అయ్యి మొత్తం నా లైఫ్ అంతా తండ్రితోనే సాగింది అనేటువంటిది ఒక మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కూడా తండ్రి వల్లే జరుగుతుంది. ఆ యొక్క ప్రదేశంలో 6వ స్థానము అంటారు, అంటే పూర్వజన్మ కర్మస్థానము అంటూ ఉంటారు. ఎప్పుడైతే పూర్వజన్మ కర్మస్థానం వీళ్ళకి సింహరాశి అవుతుంది, వీళ్ళకి మీనం వారికి అయిందో, అక్కడ కుజకేతువులు ఎప్పుడైతే ఉన్నారో ఇంకొంచెం ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది తండ్రి విషయంలో. సో అది తగ్గాలి అంటే కనుక కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన, కందులు, ఉలవలు దానంగా ఇవ్వడం, మరియు దీంతోపాటు ఏల్నాడు శని నడుస్తుంది కదా అని చాలామంది భయపడుతున్నారు. ఉంటే చెప్తున్నాను, ఏల్నాడు శనిలో నేను చాలాసార్లు చెప్పాను, సీఎంలు పిఎంలు కూడా అయ్యారయ్యా. నరేంద్ర మోడీ గారు పిఎం అయింది, అది ఆ సమయంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయింది, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, అనేకమైనటువంటి దేశాల్లో కొంతమంది ప్రెసిడెంట్లు అవ్వడానికి కూడా కారణం అదే అని చెప్పారు. కాబట్టి డోంట్ వరీ, జస్ట్ మీరు ఏంటంటే పోస్ట్పోన్ చేయకండి పనులు ఏవి కూడా. ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, ఎక్కువగా మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. నిత్యము ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు. కొంచెం జల సంబంధంగా ఈ నేవీ వాళ్ళు వెళ్ళే ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా. అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు, అదే రకంగా మనకు వర్షం కూడా పడింది. మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి, మంత్రి రవి అవుతున్నాడు. కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం, ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో, ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది.
అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు, లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు, ఏదైనా ఒక దేశం కావచ్చు. ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది. అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే 2 months కూడా మన ఇండియాలోని కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు, దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంత స్లీపర్ సెల్స్ వల్ల ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక కొంతమంది చూడండి, ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి పర్సనల్ చార్ట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ వచ్చింది అనుకోండి, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము, వాళ్ళ పర్సనల్ చార్ట్లో 3వ భావం మీద కనెక్ట్ అయింది, అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది. మరి కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను, అనుకూలిస్తుందా లేదా అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు 4వ భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి. ఈ డబుల్ ట్రాన్సిట్ 4వ భావంలోకి రావాలి. దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాస్త్రంలో. ఎక్కడా కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి, దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు. 4 దిశలు మంచివే, కానీ మీకు ఏది పనికి వస్తుందో చూసుకోండి. మనకి వీడియోలు కూడా పెట్టాము, ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి. రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం, ఒక్కోసారి లోన్స్ రావు. కానీ రుణం లభించాలంటే 6వ భావం మీద ఉండాలి, రుణం తీర్చాలంటే 5వ భావం మీద ఉండాలి. అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఒక ఎత్తు అయితే కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి. అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదంటే ఉద్యోగం రావట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నా అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అని చేసుకోవచ్చు. మరి కొంతమందికి సంతానం ఉండదు, అలాంటి వారు దత్తాత్రేయుడిది దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోండి. మరియు దీంతోపాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి 4వ స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము, ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడము, 6వ స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఏమవుతుందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు. అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది, ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది ఏనాడ్స్ ఏం జరుగుతుందని కాల్సిన యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు. అవేవి మిమ్మల్ని ఎక్కడా ఆపవు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి. దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు. శ్రీమాత్రే నమః.